ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల కంటే ముందు తన అభ్యర్థిని ప్రకటించింది. ఒకేసారి 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఒకవైపు వైసీపీ వారానికి 10 మందిని 15 మందిని ఇన్ఛార్జీలు, అభ్యర్థులు కాదు ఇన్ఛార్జీలు పెడుతూ పోతుంటే టీడీపీ అభ్యర్థులను ఇచ్చేసింది. 94 మందిని ఒకసారి, ఆ తర్వాత 30 మందిని ఒకసారి, ఇట్లా 2 విడతల్లో 3 విడతల్లోనో మొత్తం ప్రకటించేసింది. పొత్తులో ఉన్న బీజేపీ జనసేనకు సంబంధించినవి జనసేన వాళ్ళు ముందు ఒక 5 ప్రకటించారు, తర్వాత హోల్డ్ చేసుకొని తర్వాత కూడా కొంచెం లేటుగా ఇచ్చారు. అలాంటిది అంత ముందుగా ప్రకటించిన ఈ కూటమి అభ్యర్థుల విషయంలో ఇంకా ఏదో అనిశ్చితి, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్లో కొంత అనిశ్చితి, బీజేపీకి టీడీపీకి మధ్య ఆ సర్దుబాటు, అంటే సీట్లో ఎక్కడో తేడా కొడుతుంది. ఆ సీట్లు బీజేపీ తీసుకున్న కొన్ని సీట్లలో వాళ్ళకి అభ్యర్థులు దొరక్కపోవడం, లేకపోతే ఉన్న అభ్యర్థి అంత స్ట్రాంగ్ అది కాదని తెలియడంతో మళ్ళీ మాకు వేరే సీట్ ఇవ్వండి తీసుకుని మళ్ళీ వాళ్ళు టీడీపీతో వేరే ఒత్తిడిలో రాజకీయపరమైన సర్దుబాట్లు, దాంతో అది కాస్త ఇప్పుడు ఉదాహరణకు అనపర్తి వద్దు అంటే తీసుకున్నారు బీజేపీ వాళ్ళు. అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం తరపు నుంచి తీసుకుంటే ఏమైంది, ఇప్పుడు ఆయనేమో సమస్య లేదు నేను ఇండిపెండెంట్గా వేస్తాను కానీ వదిలేది లేదని ఆయన కూర్చున్నాడు. అనపర్తి మీదనే రాజమండ్రి పార్లమెంట్ సీటు గెలవడం ఓడిపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కాదు, చాలా కాలం నుంచి, చాలా సంవత్సరాల నుంచి అలా ఉంది. ఇప్పుడు అనపర్తి కొద్దిగా అటు ఇటు అయిందంటే రాజమండ్రి పురంధేశ్వర్ గారికి చాలా కష్టాలు ఉంటాయి, లోక్సభ అభ్యర్థిగా ఉన్న పురంధేశ్వర్ గారికి. దాంతో ఇప్పుడు మాకు అనపర్తి తీసుకోండి, మాకు ఇంకేదన్నా ఇవ్వండి, దెందులూరు ఇస్తారా, తమ్మలపల్లి ఇస్తారా, ఇట్లా ఏదో నడుస్తోంది. అలాగే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఆయనదేమో ఇప్పటి వరకు డైలమా ఉండింది. తర్వాత నరసాపురం కుదరట్లేదు కాబట్టి ఏదో విజయనగరం పార్లమెంట్ అని, లేకపోతే ఉండి అసెంబ్లీ అని ఇది ఒక నడిచింది. ఉండి అసెంబ్లీ ఏమో ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు, అతను ఆల్రెడీ ప్రచారంలో ఉన్నాడు. అతను కుదరదు నేను ఇండిపెండెంట్గా చేస్తానని చెప్పి అతను నిరాహార దీక్షగా వెళ్ళాడు. ఆయన ఆల్రెడీ అక్కడ ఒక రెబల్ అభ్యర్థున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇదేమవుద్ది అనుకుంటే మొత్తానికి అదేదో కాస్త నేను లేట్ నైట్ క్లియర్ చేసినట్టున్నారు రఘురామకృష్ణరాజు గారికి ఉండి. మరి అది ఎన్ని పురిటి నొప్పుల తర్వాత ఉండి అసెంబ్లీ సీటు రఘురామకృష్ణరాజుకి దక్కిందో అనేది ఒక అంశమైతే ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు ఇంకొక 5-6 సీట్స్లో కొన్ని అక్కడ సత్యవేడు ఒకటి అంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది సత్యవేడు నుంచి. తర్వాత ఇంకో 2-3 స్థానాల్లో కూడా ఇట్లాగే ఉంది. తిరుపతి ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇలాంటి ఇంకా కొనసాగుతున్నాయి అనేది ఒక అంశంగా కనబడుతోంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలు కానీ, లేటెస్ట్ గులకరాయి ఇంత జరిగినా కూడా అది ఒక మైనర్ చేశాడని తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ గులకరాయి ప్రచారాన్ని వదల్లా. ఇందాక కూడా కాకినాడ సభలో కూటమికి నా మీద దాడి చేయడానికి గులకరాళ్లే మిగిలాయని మాట్లాడు. మొన్నటిదాకానేమో హత్యాయత్నం అన్నారు, ఇప్పుడేమో గులకరాళ్లే మిగిలాయి అంటారు. అంటే గులకరాయి అంటే ఆయన చాలా చీప్గా తీసి పడేసాడు దాన్ని. ఓకే, తీసేసినప్పుడు హత్యాయత్నం ఎలా అయింది, అది మొన్న కేసు పెట్టడానికి. పైగా అదో మైనర్ పిల్లోడు, 15 ఏళ్ల లోపున్న పిల్లోడు చేసిన పనిని పట్టుకొని హత్యాయత్నం అని చెప్పి దానికి 10 మంది డాక్టర్లతో ఫోటోలు దిగి పెద్ద షో చేశారు. ఇప్పుడేమో ఏదో గులకరాలతో దాడి చేస్తున్నారు నా మీద విపక్షాలు. అంటే ఇవన్నీ ఒకదానికొకటి సింక్ అవ్వని రీతిలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రచారం కానీ, ప్రజల్లో ఉన్న ఫీడ్బ్యాక్ కానీ ఎలా ఉంది, ఈ అంశం ఇదొక కీలకమైన అంశం. రెండవది, ఎలా ఉండి అసెంబ్లీ స్థానం నుంచి రఘురామకృష్ణరాజు గారు ఎలా ఆ టికెట్ దక్కించుకోగలిగారు, లేదా తెలుగుదేశం పార్టీ ఉండి టికెట్ని రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇచ్చింది, దాని మీద ఆయన స్పందన ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంపీగా వెళ్ళాలనుకుని ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తుండడం. తర్వాత అక్కడ ఆల్రెడీ ఇప్పుడు 2 అసంతృప్తులు ఉన్నారు, అక్కడ ఒకరు కాదు. ఆ 2తో ఎలా సంయమనం కుదిరిందా, ఎలాగ సహకరించుకోవడం ఉందా, అది ఎలా జరుగుతోంది, తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఢిల్లీలో ఉండడం, కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా మరి అసెంబ్లీలో ఎలాంటి రోల్ ప్లే చేయాలనుకుంటున్నారు, తర్వాత భవిష్యత్తు రాజకీయంలో ఆయన ఎలాంటి ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఒక స్పెషల్ క్యారెక్టర్. అవునన్నా కాదన్నా గడిచిన 5 సంవత్సరాల్లో రఘురామకృష్ణరాజుని వ్యక్తిగానో లేకపోతే ఒక ఎంపీగానో కాకుండా అదొక వ్యవస్థ. ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం మీద పోరాడుతున్న చాలా